ఆర్సీబీ 2026 డబ్ల్యూపీఎల్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లను గెలిచి డైరెక్ట్ ఫైనల్స్‌లో అయితే అడుగుపెట్టేసింది. ఒకే ప్లేయర్ అని కాకుండా ఒక్కో మ్యాచ్‌లోనూ ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ వచ్చాయి. ఒక మ్యాచ్‌లోనేమో నడీమ్ డిక్లెర్క్ పెర్ఫార్మ్ చేసింది. రాధా యాదవ్ ఒక మ్యాచ్‌లో, గౌతమి నాయక్ ఒక మ్యాచ్‌లో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క మ్యాచ్‌లోనూ ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ వచ్చాయి. సో, మనం ఈరోజు ఆర్సీబీ ఈ సీజన్‌లో ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ గురించి, ప్రతి ఒక్క ప్లేయర్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిపోతుంది. సో, చివరి దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి వీడియోకి లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకా ఎక్కువ వ్యూవర్స్‌కి పంపిస్తదనమాట. ఇక ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్సీబీ ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఆడారు. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి 154 రన్స్ టార్గెట్‌ని అయితే ఇచ్చారు. ఆ రోజు ఆర్సీబీ తరపున డబ్ల్యూపీఎల్ డెబ్యూ చేసిన లారెన్ బెల్ అయితే సూపర్ బౌలింగ్ వేసింది. గుర్తులేదు కానీ చాలా డాట్ బాల్స్‌ని అయితే వేసింది. 4 ఓవర్లను వేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక ఇంపార్టెంట్ వికెట్‌ను తీసుకుంది. ఇన్‌ఫాక్ట్ ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేసింది. తర్వాత నడీమ్ డిక్లెర్క్ కూడా అన్‌బిలీవబుల్ బౌలింగ్ చేసింది. 4 ఓవర్లను వేసి 4 ఇంపార్టెంట్ వికెట్లను అయితే తీసుకుంది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తరపున ఓపెనర్స్ అయితే సూపర్ స్టార్ట్‌ని అందించారు. కేవలం 4 ఓవర్‌లోనే 40 రన్స్ కొట్టేశారు. ఇంకేముందిలే ఆర్సీబీ చాలా ఈజీగా గెలుస్తది అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే అక్కడే మొదలైంది అస్సలైన డ్రామా అనేది. 40 ఫర్ నో లాస్ నుంచి 65 రన్స్‌కి 5 వికెట్లను కోల్పోయారు. ఇకంతే ఆర్సీబీ పనైపోయింది అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అప్పుడొచ్చింది సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ అయిన నడీమ్ డిక్లెర్క్. దుమ్ము లేపేసింది. ముంబై ఇండియన్స్ వైపు ఉన్న మ్యాచ్‌ని కాస్త ఆర్సీబీ వైపుకి ఒంటి చేత్తో తిప్పేసింది. 44 బాల్స్‌లో 63 రన్స్ కొట్టేసింది. 7 బౌండరీలు, 2 సిక్స్‌లు దుమ్ము లేపేసింది. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ ఓవర్‌లో 18 రన్స్ కావాలి. ఫస్ట్ 2 బాల్స్ అయితే డాట్ చేసింది. ఇక కష్టం అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆర్సీబీ ఇక ఓడిపోతుంది అనుకున్నారు. కానీ అప్పుడు నడీమ్ డిక్లెర్క్ అయితే ఒక బాల్ బౌండరీ, మళ్ళీ 6, తర్వాత నెక్స్ట్ బాల్ బౌండరీ, మళ్ళీ 6 దుమ్ము లేపేసింది. అల్టిమేట్ బ్యాటింగ్ అసలు. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు తెలిసి డబ్ల్యూపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిష్ అనే చెప్పాలి. తర్వాత సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ యూపీ వారియర్స్‌తో ఆడింది. యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 143 టార్గెట్స్ అయితే ఇచ్చారు ఆర్సీబీకి. ఆ రోజు ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే మళ్ళీ లారెన్ బెల్ సూపర్ బౌలింగ్ వేసింది. శ్రేయాంక పటేల్ 2 వికెట్లను తీసుకుంది. నడీమ్ డిక్లెర్క్ 2 వికెట్లను తీసుకొని డీసెంట్ బౌలింగ్ అయితే చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తరఫున గ్రేస్ హ్యారిస్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేసింది. 10 బౌండరీలు, 5 సిక్స్‌లు, కేవలం 40 బాల్స్‌లో 212 స్ట్రైక్ రేట్‌తో 85 రన్స్ కొట్టేసింది. తర్వాత స్మృతి మందన కూడా బాగానే పర్ఫామ్ చేసింది. 32 బాల్స్‌లో 47 రన్స్ కొట్టింది. థర్డ్ మ్యాచ్ ఆర్సీబీ గుజరాత్ జైంట్స్‌తో ఆడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కేవలం 43 రన్స్‌కి 4 వికెట్లను పడిపోయి కుప్ప కూలిపోయారు. తర్వాత నంబర్ 5లో వచ్చిన రాధా యాదవ్ అయితే దుమ్ము లేపేసింది. తను బౌలింగ్ బాగానే చేస్తుంది. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తుంది. కాకపోతే బ్యాటింగ్ ఇలా పర్ఫామ్ చేస్తుందని అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. 44 బాల్స్‌లో 66 రన్స్ కొట్టి మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసింది. తర్వాత రిచా ఘోష్ కూడా తనకి మంచిగానే సపోర్ట్ చేసింది. దాంతో మొత్తానికి ఆర్సీబీ 20 ఓవర్లలో 182 రన్స్ అయితే చేయగలిగారు. తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైంట్స్ కేవలం 150 రన్స్‌కే ఆల్అవుట్ అయ్యారు. ఇక ఆ రోజు ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే మళ్ళీ లారెన్ బెల్ సూపర్ బౌలింగ్ వేసి 3 వికెట్లను తీసుకుంది. తర్వాత శ్రేయాంక పటేల్ మాత్రం ఆ రోజైతే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 4 ఓవర్లలో కేవలం 23 రన్స్ ఇచ్చి డబ్ల్యూపీఎల్‌లో మొట్టమొదటి 5 ఫర్ అయితే తీసుకుంది. అది కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ 5 వికెట్లను తీసుకోవడం అనేది టూ గుడ్ అసలు. అది కూడా ఇంజురీ నుంచి కమ్‌బ్యాక్ చేసి ఇలా పర్ఫామ్ చేయడం అనేది వేరే లెవెల్ అసలు. ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో అయితే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 166 రన్స్ అయితే టార్గెట్‌ని ఇచ్చారు ఆర్సీబీకి. ఆ రోజు ఆర్సీబీ బౌలింగ్‌లో చూసుకుంటే లారెన్ బెల్ మళ్ళీ 3 వికెట్లను తీసుకుంది. సయాలి సద్గరే 3, ప్రేమ రావత్ 2 వికెట్లను అయితే తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తరపున స్మృతి మందన అయితే సూపర్ బ్యాటింగ్ చేసింది. 13 బౌండరీలు, 3 సిక్స్‌లు, 96 రన్స్ కొట్టేసింది. కేవలం 4 రన్స్‌తో సెంచరీ మిస్ చేసుకుంది. తర్వాత జార్జియా వాల్ కూడా డీసెంట్ బ్యాటింగ్ చేసి 54 రన్స్ కొట్టింది. ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్‌తో జరిగింది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 9 రన్స్‌కే 2 వికెట్లను కోల్పోయింది. తర్వాత మంచిగా పర్ఫామ్ చేస్తున్న స్మృతి మందాన కూడా అవుట్ అయిపోయింది. తర్వాత నంబర్ 4లో వచ్చిన గౌతమి నాయక్ మాత్రం చాలా డీసెంట్ నాక్ అయితే ఆడింది ఆ రోజు. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమి నాయక్ ఇలా పర్ఫామ్ చేస్తుంది అనేసి. 53 బాల్స్‌లో 73 రన్స్ కొట్టి ఆర్సీబీ ఫైటింగ్ టోటల్ అయిన 178 రన్స్ చేయడంలో గౌతమి నాయక్ కీ రోల్ ప్లే చేసింది. తర్వాత గుజరాత్ జైంట్స్ కేవలం 117 రన్స్‌కి ఆల్అవుట్ అయ్యారు.
సయాలి సద్గరి 3 వికెట్లను తీసుకుంది. తర్వాత నడీన్ డిక్లర్క్ 2 వికెట్లను తీసుకుని డీసెంట్ బౌలింగ్ చేశారు. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడింది. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లతో మ్యాచ్ ని గెలిచారు. ఆర్సీబీ అనుకున్న స్థాయిలో ఆ రోజు పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ ముంబై ఇండియన్స్ తో ఆడింది. ఆ రోజు ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి హ్యూజ్ టార్గెట్ అయిన 199 రన్స్ అయితే ఇచ్చారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కేవలం 35 రన్స్ కి 5 వికెట్లను కోల్పోయారు. తర్వాత వచ్చి బ్యాటింగ్ చేసింది చూడుమావా రిచా ఘోష్. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అసలు. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తుంది అనుకున్న స్టేజ్ నుంచి ముంబై ఇండియన్స్ ఇక గెలవడం చాలా కష్టం అనే స్టేజ్కి అయితే తీసుకొచ్చేసింది. ఆ రోజు మనం రిచా ఘోష్ విశ్వరూపం అయితే చూసాము. 10 బౌండరీలు, 6 సిక్స్లు, 180 స్ట్రైక్ రేట్తో 90 రన్స్ అయితే కొట్టేసింది. ఇంకొక ప్లేయర్ కనుక రిచా ఘోష్కి సపోర్ట్ చేసింటే ఖచ్చితంగా ఆర్సీబీని గెలిపించేసేది. తర్వాత ఆర్సీబీ లాస్ట్ లీగ్ మ్యాచ్ యూపీ వారియర్స్తో అయితే ఆడింది. యూపీ వారియర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 143 రన్స్ టార్గెట్ అయితే ఇచ్చారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తరపున గ్రే శారీస్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసింది. 37 బాల్స్లో 75 రన్స్ కొట్టేసింది 200 స్ట్రైక్ రేట్తో. గ్రే శారీస్కి యూపీ వారియర్స్ ఫేవరెట్ అపోజిషన్ అనుకుంటా. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ మ్యాచ్ కూడా ఇలానే పర్ఫామ్ చేసింది యూపీ వారియర్స్ మీద. ఇలా చూసుకుంటే ప్రతి మ్యాచ్లోనూ ఇండివిజువల్ ప్లేయర్ పర్ఫామ్ చేశారు. ఈ సీజన్లో ఆర్సీబీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ మరియు బ్యాటింగ్లో కూడా. ఫీల్డింగ్ కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. ఆర్సీబీ సెకండ్ టైం WPL టైటిల్ కొడుతుందా? కింద కామెంట్స్లో రాయండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీలో ఎవరైనా ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.